హాయ్ టు ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఈరోజు ఈ వీడియోలో మీకు ఒకటి హెయిర్కి యూజ్ అయ్యే టిప్ ఏంటంటే హెయిర్ గ్రోత్ కావడానికి కానీ, హెయిర్ లాస్ అవుతుంటే ఆ ప్రాబ్లం ఉంటే కానీ, స్కిన్కి ప్రాబ్లం ఉంటే కానీ ఇదైతే అప్లై చేసుకుంటే, ఇంట్లోనే రెడీ చేసుకొని అప్లై చేసుకుంటే చాలా మనకు ఖర్చు తక్కువగా ఉంటుంది. ఇంకోటి రిజల్ట్ ఎక్కువగా ఉంటుంది అనమాట. అదేంటో మీకు చూపిస్తున్నాను. అవి ఏంటంటే ఫ్లాక్స్ సీడ్స్ అనమాట. ఆ ఫ్లాక్స్ సీడ్స్ మనకు సూపర్ మార్కెట్లో దొరుకుతాయి అనమాట. ఫ్లాక్స్ సీడ్స్ అని అడిగితే వాళ్ళే ఇచ్చేస్తారు. నేను ఆ ప్యాకెట్ తీసుకున్నాను అనమాట. ఊరికే కొనే బదులు తీసుకొని పెట్టుకుంటే బాగుంటుందని చెప్పేసి నేను ఒక గుప్పెడు మీ ఇష్టం, ఒక్కరికైతే ఒక గుప్పెడు సరిపోతుంది. నేను ఇంట్లో నలుగురు ఐదుగురికి కావాలి కాబట్టి 2 గుప్పెట్లు వేసిన అనమాట. వాటర్ ఒక 2 గ్లాసెస్ వాటర్ వేసుకోవాలి మనము. యాక్చువల్గా కావాలంటే పెద్ద గిన్నె పెట్టేసుకొని ఒక 1 లీటర్ అట్లా వాటర్ వేసుకోవాలన్నమాట. ఒక 2 గుప్పెళ్ళకు 1 లీటర్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది. నేనేమో కొంచెం తొందరగా చిక్కగా కావాలని చెప్పేసి కొంచెం తక్కువ వాటర్ వేసుకున్నాను అనమాట. మీ ఇష్టము. అండ్ దాని తర్వాత మళ్ళీ కూడా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. అది ఎట్లనో మీకు చూపిస్తాను అనమాట. నేను ఇప్పుడు అప్పటికప్పుడు తొందరగా కావాలి కాబట్టి కొంచెం వాటర్ తక్కువ వేసుకొని ఒక 2 గుప్పెట్లు వేసుకున్నాను అనమాట. వేసుకొని దీన్ని ఫస్ట్ సిమ్లో పెట్టాలి. మనం ఫస్ట్ నానబెట్టుకోవాలన్నమాట. వీలైతే నైట్ నానబెట్టుకుంటే బెస్ట్. లేదంటే మార్నింగ్ లేవగానే నానబెట్టుకొని మనం ఫ్రీ ఉన్నప్పుడు పెట్టుకుందామనంటే చేసుకోవచ్చు. స్టవ్ పైన పెట్టి చేసుకోవచ్చు అనమాట. నేను అప్పటికప్పుడే వేసేస్తున్నాను అనమాట. అప్పటికప్పుడే వేసుకున్నా కానీ మనకు మంచిగానే వస్తుంది. ఇంకా సిమ్లో పెట్టి కొంచెం నానడానికి టైం తీసుకుంటుంది కదా సిమ్లో పెడితే. అందుకని చెప్పేసి సిమ్లో పెట్టి వేసేసుకోవాలి అప్పటికప్పుడు వేసుకుంటే. లోపు నానుతుంది, ప్లస్ వేడి హీట్ అవుతూ ఉంటుంది కదా. సో మంచిగా వస్తుంది అనమాట మనకి. ఇట్లా దాన్ని కొంచెం మరిగించాలన్నమాట. ఎట్లా మరిగించాలంటే మనకి దాంట్లో నుంచి ఫస్ట్ ఇట్లా నురగలాగా వస్తుందన్నమాట పైకి మరుగుతున్నప్పుడు. దాని తర్వాత దానిలో ఉన్న జిగురుతనం అనేది బయటకు వచ్చేస్తుంది అనమాట. సాగిగా ఉంటుంది, ఇది జిగురులాగా ఉంటుంది అనమాట మనకి. దీనిని మంచిగా మరిగించుకొని మరిగించుకొని దీన్ని డ్రైన్ చేసేసుకొని మనము జాలి లేదా బట్ట సహాయంతో డ్రైన్ చేసుకోవాలన్నమాట. దాని తర్వాత దాన్ని మనము చల్లార్చుకోవాలి. చల్లార్చిన తర్వాతనే మనకు బాగుంటుంది. వెంటనే వేడిదైతే అప్లై చేసుకోవద్దనమాట. చల్లార్చుకోవాలి. దీన్ని మనం స్టోరేజ్ చేసుకోవడానికి కూడా చేసుకోవచ్చు అనమాట. ఒక రోజు చేసి పెట్టుకొని ఒక 1 మంత్కి సరిపడా అట్లా స్టోర్ చేసుకోవచ్చు. స్టోర్ చేసుకుంటే మనము వీక్లీ వన్స్ అన్నా, వీక్లీ ట్వైస్ అన్నా హెడ్ బాత్ చేసే ముందు అట్లా అప్లై చేసుకోవచ్చు అనమాట. దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. హెయిర్కి అయితే చాలా బెనిఫిట్స్ ఉంటాయి అనమాట. హెయిర్కి ప్లస్ ఫేస్కి కూడా. ఫేస్కి అయితే చాలా గ్లో వస్తుంది. అండ్ మన ఫేస్ డల్గా అట్లా ఏమైనా ఉంటే మాత్రం ఆ డల్నెస్ అనేది ఫేస్ నుండి పోతుంది అనమాట. ఫేస్ పైన ట్యాన్ ఉంటుంది కదా, అది కూడా ఈ విధంగా నేను చూపిస్తున్నాను కదా. నేను ఇంకా కొంచెం వేడిగుండంగానే తీసేసుకుంటున్నాను. మీరు వీలైతే కొంచెం చల్లగైనాక వడపోసుకోండి అనమాట. కాకపోతే బాగా చల్లగైందన్న తర్వాత మనకు వడపోయడానికి వీలు ఉండదు అనమాట. ఇది జిగురులాగా ఉంటుంది. సో మనం ఇట్లా వాటర్ లాగా ఉన్నప్పుడే వడపోస్తే బెటర్ అనమాట. జిగురుతోనే అది జాలి నుండి కారకపోవచ్చు. ఇప్పుడు వాటర్ లాగా ఉంటుంది కాబట్టి కొంచెం తొందరగా వచ్చేస్తుంది మనకి. ఈ మిగిలినాయి కదా నాకు గిన్నెలో, దాన్ని నేను మళ్ళీ వాటర్ వేసేసుకొని నెక్స్ట్కి నాకు నేను స్టోర్ చేసుకోవడానికి సరిపడంతా మళ్ళీ ఒకసారి తీసుకుంటాను అనమాట దాని నుంచి. ఇప్పుడు కావాల్సినంత తీసుకున్న ఒక 5 మినిట్స్ తర్వాత ఇట్లా మెల్లమెల్లగా జిగురుగా అవడం స్టార్ట్ అయింది. మనము 15 మినిట్స్ 20 మినిట్స్ తర్వాత చూస్తే అయితే ఇట్లా సేమ్ గమ్లాగా అయిపోతుంది అనమాట. నేను ఒక 10 మినిట్స్ తర్వాత తీసేసుకొని అప్లై చేసుకున్నాను అనమాట. మీరు అవసరమైతే ఒక హాఫ్ అన్ అవర్ బయట పెట్టేసి తర్వాత ఒక గిన్నెలో కానీ ఇందులో కానీ తీసి దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు. మూత పెట్టుకోవాలన్నమాట. లేకపోతే గడ్డలాగా అయిపోతుంది. నేనైతే దీన్ని చూస్తున్నారు కదా, ఈ విధంగా రావాలి మనకి. ఈ విధంగా వస్తే మనకి హెయిర్కి మంచిగా అప్లై చేసుకోవడానికి వీలు ఉంటుంది అనమాట. నాకు ఇంకా కొంచెం కాలుతూనే ఉన్నదనమాట. చూడండి పక్కన సైడ్స్కి అది చల్లార్చిన కొద్దీ ఇట్లా గమ్లాగా అయింది, అబ్జర్వ్ చేసిన. ఇంకా నేనైతే హెయిర్కి అప్లై చేసి చూపిస్తాను మీకు. చూడండి, నేను ఫస్ట్ చూపించినప్పటికీ ఇప్పటికీ ఇంకా కొంచెం థిక్ అయిందనమాట అది. ఇదే సిరప్ని మనము నార్మల్గా బయట కొంటే, రెడీ చేసింది కొంటే చాలా కాస్ట్ ఉంటుంది. మనం ఇంట్లో చేసుకుంటే మనకు చాలా తక్కువ ఖర్చులో 5 to 10 రూపీస్లో అయిపోతుంది అనమాట. ఇంకా కాయలు ఉంటే అప్లై చేయకపోవడం అట్లా ఏమి ఉండదన్నమాట. హెడ్ బాత్ ముందు ఒక 1 అవర్ ముందు అప్లై చేసుకుని తర్వాత హెడ్ బాత్ చేసుకుంటే సరిపోతుంది. ఆయిల్ ఉందని మళ్ళీ కడుక్కొని హెయిర్ని వాష్ చేసుకొని అప్లై చేయడం అవన్నీ ఏమి ఉండదన్నమాట. మంచిగా మాడకి తలకి పట్టేటట్టు అప్లై చేసుకోండి.
హెయిర్‌కి స్మూత్ అయితదనమాట. హెయిర్ గూడా మనకి రఫ్‌గా చిగిలినట్టుగా ఉంటే హెయిర్ అది గూడా స్మూత్ అయితదనమాట. ఇంకా స్ట్రెయిట్ స్టాక్ అయితే అప్లై చేస్తున్నా. స్ట్రెయిట్ స్టాక్ అయితే కొంచెం హెయిర్ గ్రోత్ తక్కువుంటదనమాట. అంటే అంత ఫాస్ట్‌గా ఉంటలేదని నాకనిపిచ్చింది. నాకు గూడా చిన్నప్పుడు హెయిర్ గ్రోత్ తక్కువనే ఉండే. నాకొక టీనేజ్ వచ్చిన తర్వాత నాకు హెయిర్ గ్రోత్ ఎక్కువైపోయిందనమాట. ఇంకా స్ట్రెయిట్ స్టాక్ అప్లై చేసిన. దీనివల్ల ఎలాంటి అంటే ప్రాబ్లమ్ ఉండదనమాట. ర్యాషెస్ రావడం గానీ, ఇచ్చింగ్ అట్లాంటి హెయిర్ లాస్ అవ్వడం అట్లాంటివి ఏమి ఉండదు. ఎవరమైనా పెట్టుకోవచ్చనమాట. ఇది పెట్టుకున్న తర్వాత హెయిర్ అయితే మంచిగా సిల్కీగా సాఫ్ట్‌గా అయితదనమాట మనకి. సో, అందరూ యూజ్ చేసుకోవచ్చు. స్ట్రెయిట్ స్టాక్ అయితే ఫేస్‌కి హెయిర్‌కి అప్లై చేసిన. స్ట్రెయిట్ స్టాక్ ఫేస్‌కి కూడా ట్యాన్ అయితే వచ్చింది. ఫుల్‌గా ఎండలో తిరగడం, ఆడడం అది చేస్తుందనమాట. సో, తన ఫేస్ కూడా గ్లోగా మనము బయట క్రీమ్స్ అవి ఇవి వాడే బదులు ఇట్లా న్యాచురల్‌గా చేసినవి అప్లై చేసుకుంటే మన హెల్త్‌కైనా, హెయిర్‌కైనా దేనికైనా మంచిగా ఉంటది. బయటేమో కెమికల్ యాడ్ చేస్తారు కాబట్టి దానివల్ల మేబీ ప్రాబ్లమ్స్ రావచ్చు. ఇదైతే నో కెమికల్ కదా! హోమ్ రెమెడీస్ కదా! మనం ఇంట్లో నుండి చేసుకునేటివి మన చేతులతో మనం చేసుకుంటాం. ఎట్లా ఉంటదో కూడా చూస్తాము ప్రిపరేషన్ అంతా. సో, స్ట్రెస్ అయితే ఫుల్ హ్యాపీ ఫీల్ అవుతుందనమాట. హెయిర్ కట్ అయింది. ఏమంటారు హెయిర్‌కి ప్యాక్ అయితుంది. ఫేస్‌కి ప్యాక్ అయిందని ఫుల్ హ్యాపీ ఫీల్ అవుతుందనమాట. శ్రేష్టకి పెట్టేసిన తర్వాత నేను కూడా అప్లై చేసుకున్నాను అనమాట. ఆ తర్వాత 1½ అవర్, 1 అవర్ ఆ తర్వాత వాష్ చేసేసుకున్నాము. హెయిర్ అయితే సూపర్ సిల్కీ అయింది. శ్రేష్ఠ అనేది ఇంకెక్కువ సిల్కీ అయిందనమాట. తనది ఆల్రెడీ కొంచెం ఇట్లా స్ట్రెయిట్ హెయిర్ అనమాట. సో, ఇది పెట్టిన తర్వాత ఫుల్ సిల్కీ అయింది. చు తన మీకు దీనికి రిజల్ట్ రావాలంటే నేను శ్రేష్ఠ హెయిర్‌నే మీకు రిజల్ట్‌గా చూపిస్తాను అనమాట. ఇది కంటిన్యూగా ఒక 1 మంత్ ఆర్ 2 మంత్స్ అప్లై చేసిన తర్వాత శ్రేష్ఠ హెయిర్ గ్రోత్ ఎట్లా ఉందో మీకు చూపిస్తాననమాట. అండ్ శ్రేష్ఠకైతే ఇప్పుడిప్పుడే అలా స్టార్ట్ చేసిన పెట్టడం. సో, అంటే ఈరోజే ఫస్ట్ అనమాట శ్రేష్ఠకి పెట్టడం. సో, తన హెయిర్ ఎట్లా ఇంప్రూవ్‌మెంట్ అయిందనేది మీకు చూపిస్తా ఉంటాను. నెక్స్ట్ వ్లాగ్స్‌లో కానీ, షార్ట్స్‌లో కానీ మీరు చూడండి. అండ్ నెక్స్ట్ థింగ్ ఇంకొకటి ఏంటంటే శ్రేష్ఠకి నేను యూజ్ చేసే కొన్ని హెల్త్ బెనిఫిట్స్ అంటే చూడడానికి సన్నగా ఉంటది కానీ శ్రేష్ఠకి కొంచెం స్ట్రాంగ్ ఉంటదనమాట. షార్ప్ ఉంటది, స్ట్రాంగ్ ఉంటది. అవన్నిటికి కూడా కొన్ని రీజన్స్ ఉన్నాయి. తను ఫుడ్ అస్సలకే తినదు. రైస్ అస్సలకే తినదు. వేరే ఏమైనా చపాతీ అట్లా చేసి పెడితే తింటదనమాట. అయినా సరే తను అంత యాక్టివ్‌గా ఉండడానికి రీజన్స్ అనేది నేను మీతో షేర్ చేస్తాను అనమాట. నేను కూడా అప్లై చేసుకున్నా. ఫేస్‌కి అండ్ హెయిర్‌కి శ్రేష్ఠ కూడా నాకు పెడుతుందనమాట. సో, మీకు ఇది చాలా యూస్‌ఫుల్ ఉంటది. ఇలాంటి వీడియోస్ మరిన్ని మీకు కావాలంటే మాత్రం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్ అండ్ షేర్. చూడండి నా హెయిర్ గ్రోత్ అయితే మీకు చూస్తే అర్థమవుతుంది కదా!